వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నీలి రంగు తోడేలు. ఒక రోజు ఆహారం కోసం ఒక తోడేలు ఒక గ్రామానికి వచ్చింది. ఆహారం దొరుకుతుందేమోనని ఒక ఇంట్లోకి వెళ్ళింది. అక్కడే ఒక మనిషిని చూసిన తోడేలు భయంతో వెంటనే బయటకు పరుగెత్తింది. పరుగెత్తుతూ ఉండగా ఒక ఇంటి కిటికీ తెరిచి ఉండటం చూసి అందులో నుంచి దూకింది. అలా దూకిన తోడేలు అనుకోకుండా నీలిరంగు పూత ఉన్న బకెట్లో పడిపోయింది. ఆ పూత వల్ల తోడేలు శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో తోడేలు అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళింది. మరుసటి రోజు అడవిలోని జంతువులు ఆ నీలి రంగు జంతువును చూసి భయంతో ఆశ్చర్యపోయాయి. ఇదేం వింత జంతువు అని అనుకుంటూ అన్నీ కలిసి సింహం దగ్గరకు వెళ్లాయి. సింహం ఆజ్ఞతో అన్ని జంతువులు తోడేలు దగ్గరకు వచ్చి అడిగాయి, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? అప్పుడు తోడేలు అబద్ధంగా ఇలా చెప్పింది, నేను దేవుడి సందేశకుడిని, మీపై పాలించమని దేవుడు నన్ను పంపాడు. అది చూసి జంతువులు నమ్మేశాయి. అందరూ కలిసి నీలిరంగు తోడేలును తమ రాజుగా అంగీకరించారు. అప్పటినుంచి అందరూ తోడేలుకు గౌరవం ఇచ్చారు, ప్రత్యేకంగా చూసుకున్నారు. తోడేలు కూడా రాజులా జీవించసాగింది. ఒక రాత్రి అడవిలోంచి కొన్ని తోడేలుల గుంపు వెళ్తూ గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆ శబ్దం విన్న నీలి తోడేలు తన స్వభావాన్ని ఆపుకోలేక తాను తోడేలు లాగే అరవడం మొదలుపెట్టింది. అది విన్న అడవిని కాపాడుతున్న జంతువులకు అసలు నిజం అర్థమైంది. ఇతను దేవుడి సందేశకుడు కాదు, సాధారణ తోడేలు మాత్రమే అని గ్రహించారు. అన్ని జంతువులు కలిసి తోడేలు చేసిన మోసాన్ని ఖండించాయి. ఆ తోడేలును అడవిలో నుంచి తరిమివేశాయి. అప్పటినుంచి తోడేలు ఒంటరిగా అడవిలో తిరగాల్సి వచ్చింది. నీతి: అబద్ధం ఎక్కువ కాలం నిలవదు, నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. మోసం చేసి గౌరవం పొందలేం. Thank you so much for watching. Please like, share and subscribe.